Hi everyone, welcome to SB Study Circle. Today we are going to discuss about the basic introduction of percentages. జనరల్గా పర్సెంటేజెస్ అనేవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చాలా మెయిన్ రోల్గా వర్క్ చేస్తాయండి. అంటే ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో పర్సెంటేజెస్లో మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో క్వాంట్ కూడా మనం అంత బాగా చేయగలం. ఓకే, సో హియర్ పర్సెంట్ అంటే పర్ అంటే డివైడెడ్ బై, సెంట్ అంటే 100 మీన్స్ డివైడ్ విత్ 100 అని మీనింగ్. డివైడ్ విత్ 100 అని మీనింగ్. సపోజ్ 70% అనుకోండి, దీన్ని 70/100గా రాసుకుంటాం. 50% అనుకోండి, 50/100గా రాసుకుంటాం. 20% అయితే 20/100గా రాసుకుంటాం. ఇది అందరికీ తెలుసు. ఓకే, I will take one example here. Find 50% of 4,200. సో దీన్ని ఎలా రాసుకుంటామండి? 50% అంటే 50/100 కదా, హాఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషనే కదా, 4,200 అలానే రాస్తాం. వీ నీడ్ టు క్యాన్సిల్ 2 zeros 42 into 50 అంటే 2,100. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇది మనకు నార్మల్గా తెలిసిన మెథడ్. జనరల్గా మనం ప్రతి ప్రాబ్లం ఇదే మెథడ్లో చేయాలంటే డిఫికల్టీ కదండి. క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఈ మెథడ్ మనం చేయలేం. సో ఐ విల్ టెల్ షార్ట్ కట్ మెథడ్. ఓకే, ఫైండ్ 50% ఆఫ్ 4,200. ఓకే, సో 50% అడిగారు. జనరల్గా వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఆ నెంబర్ని ఎప్పుడు కూడా 100%కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, అంటే 100% అనేది 4,200 అయినప్పుడు 50% ఎంత అవుతుంది, ఇది వాళ్ళు అడిగింది. సో 100% 4,200 అయితే 50% అనేది ఇందులో హాఫే కదా. సో 4,200/2 కదా, నథింగ్ బట్ 2,100. 50% అంటే అందులో హాఫ్ అంతే. సో మళ్ళీ దాన్ని క్యాలిక్యులేషన్ చేసి 50/100 ఇంటూ 4,200 వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ వాళ్ళు ఇందులోనే 10% అడిగారు అనుకోండి, ఇన్ కేస్ 10% అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇక్కడ కూడా చిన్న లాజిక్. ఇన్ కేస్ 10% అడిగారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? 4,200కి ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది 1 డిజిట్కి ముందు, రైట్ సైడ్ నుంచి 1 డిజిట్కి ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలా. అంటే 420.0. ఇన్ కేస్ అక్కడ 4201 ఉందనుకోండి, 420.1 అనేది 10% అవుతుంది. ఓకే, 4,200లో 10% అంటే 420.0 ఈజ్ నథింగ్ బట్ 420. ఓకే, ఒకవేళ 1% అయితే 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం. అంటే 42 అనేది 1% అవుతుంది. ఓకే, సో 10% అంటే 1 డిజిట్కి ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాము. 1% అంటే 2 డిజిట్స్కి ముందు డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్ కేస్ ఇదే ప్రాబ్లం మనకు 30% అడిగారు అనుకోండి, ఏం చేస్తాం? 10% ఎంత? 420నే కదా, 420 into 3 అంతే, 1260 ఈజ్ యువర్ ఆన్సర్. ఇన్ కేస్ వాళ్ళు కనుక 35% అడిగారు అనుకోండి, అప్పుడేం చేస్తాం? 30% ఆల్రెడీ తెలుసు, 1260. ఇది 30%. ఇప్పుడు 5% కనుక్కుంటాం. 5% ఎలా కనుక్కుంటామండి? 10% 420 అయినప్పుడు 5% అంటే అందులో హాఫే కదా, అంటే 210 కదా. సో 210 రెండింటిని యాడ్ చేస్తాం అంతే. సో 5% అడిగినప్పుడు 10లో హాఫ్ తీసుకుంటాం, 50% అన్నప్పుడు 100లో హాఫ్ తీసుకుంటాం, 30% అడిగినప్పుడు 10 into 3 చేస్తాం. ఇన్ కేస్ 45 అడిగారు అనుకోండి, 40 + 5. ఇన్ కేస్ 70% అడిగారు అనుకోండి, 50% + 20% చేయాలా.
సో ఇలా మనం పర్సెంటేజెస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏదైనా 1%, 10%, 50% వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా. 9600. నేను ఇప్పుడు 9600 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో హియర్ ఇందులో 10% ఎంత అండి? 960 కదా. 1% అంటే 96 కదా. అంటే ఇదంతా 100% కదా. 50% అంటే 9600/2, 4800. ఓకే. ఒకవేళ 30% అయితే 10% ఎంత? 960 × 3, 2880, రైట్. సో ఇలా పర్సంటేజెస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో అర్థమైంది కదండి పర్సంటేజెస్ ఎలా చేయాలో. సో నెక్స్ట్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉందండి. ఇంపార్టెంట్ ప్రాపర్టీ, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఏంటంటే x% of y = y% of x. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇన్ పర్సంటేజెస్ అండ్ క్యాలిక్యులేషన్స్. పర్సంటేజెస్ మెయిన్గా చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. జనరల్గా మనకు సింప్లిఫికేషన్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్స్ అడిగేటప్పుడు ఇలాంటి మెథడ్ యూజ్ చేసి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఇలానే చేస్తాం. సో ఈ ప్రాపర్టీ అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఎస్ఎస్సీలో ఎక్కువగా అడుగుతుంటారండి మోడల్స్. సో సపోజ్ ఇప్పుడు నేను 46% of 50 అంటాను. సో 50 ఇప్పుడు ఇది ఎక్స్ అవుతుంది. x% of y అని మీనింగ్. నేనేమన్నాను? y% of x అనేది ఈక్వల్ అవుతుంది అన్నా. సో ఇప్పుడు ఇక్కడ 46% అనేది 50లో కనుక్కోవడం ఈజీనా, 50% అనేది 46లో కనుక్కోవడం ఈజీనా? రివర్స్ చేస్తేనే కదండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 50% of 46 అని. సో దీనికి 100% 46 అనే కదా మీనింగ్. సో 50% అంటే 46/2, 23 అంతే. సో ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒకవేళ 50 అని ఇచ్చింటే ఈ ప్రాపర్టీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 50% కనుక్కుంటాం. వాళ్ళు 46, 47, 58, 63 ఇలా అడిగినప్పుడు ఆ పక్కనున్న నెంబరు ఏ నెంబర్ అయితే కనుక్కోమన్నారో ఆ నెంబర్ 50 కానీ, 70 కానీ, 60 కానీ, 30 కానీ ఇలా మనకు ఏ నెంబర్ అయితే పర్సెంటేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందో ఆ నెంబర్ అనేది తీసుకొని పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ పర్సెంటేజెస్. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్, సమ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. థ్యాంక్ యూ.